హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ కేఆర్కే ప్రభాకరమూర్తి. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షికలో చెప్తున్నాను కదా. నాకు ఇది 10వ ఎపిసోడు కింద లెక్క. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఏదో ఊళ్ళకి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. 6వ క్లాసు కంప్లీట్ అయిపోయినాక అంటే 1965లో మా అన్నయ్య బసవరాజు గారు వెటర్నరీ లైవ్ స్టాక్ ఇన్స్పెక్టర్ చేస్తూ ఉండేవారు. ఆయన కాకినాడలో చేస్తూ ఉండేవారు. అక్కడికి వెళదాం రమ్మనంటే 6th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నేను, మా జయక్క గారు, వాళ్ళ పిల్లలిద్దరూ జస్ట్ 3 ఏళ్ళు 1.5 years ఉంటాయి, లక్ష్మి మణి అని వాళ్ళు, మేమందరం కలిసి కాకినాడకి ప్రయాణమైనాం. సాయంత్రం ఏలూరు స్టేషన్లో తిరుపతి టు కాకినాడ రైలు వచ్చింది. అది ఎక్కి మర్నాడు పొద్దున్న 4:30కి కాకినాడలో 2వ స్టేషన్ ఉండేది, కాకినాడ పోర్ట్ స్టేషన్. అక్కడికి దిగాం. అక్కడ దిగిన తర్వాత కొన్ని రైలు పట్టాలు అవన్నీ అడ్డంగా ఉంటాయి. వాటన్నింటినీ జిగ్జాగ్గా ఉన్న రైలు పట్టాలన్నీ దాటుకుని కొంత దూరం నడుచుకుని వెళితే వీళ్ళ వెటర్నరీ హాస్పిటల్ కాంపౌండ్ పెద్దది వచ్చేది. అక్కడే వీళ్ళ క్వార్టర్స్ ఉండేవి. వీళ్ళకి ఒక క్వార్టరు విడిగా ఉండేది. ఆ క్వార్టర్లోనే ఉండేవాడు. రోజు మా అన్నయ్య వాళ్ళ హాస్పిటల్కి, అంటే ఈ కోళ్ళ ఫారాలు అవన్నీ అప్పుడు కొత్తగా కనిపెట్టారో మరి ఆ కోళ్ళ ఫారాలు అవన్నీటికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ కోళ్ళని పట్టుకోమనేవాడు. మనమేమో పట్టుకోవడం అనేది అలవాట్లేదు. కోళ్ళని ముట్టుకోవడం, కుక్కల్ని ముట్టుకోవడం ఇవన్నీ అలవాట్లేదు. ఏం పర్వాలేదు, పట్టుకో, ఏమి చేయవు అని పట్టుకుని వాటికి వ్యాక్సిన్ వేస్తూ ఉండేవారు. అలా పట్టుకోవడం, వ్యాక్సిన్ వేయటం, వాళ్ళు వేస్తూ ఉండేవారు ఏదో వ్యాక్సిన్. అలా సరదాగా ఉండేది ఆ కోళ్ళతోనూ వాటితో ఆడుతూ ఉండేవి. అలాగే మా అన్నయ్య వాళ్ళ ఆఫీసర్ గారు, వెటర్నరీ ఆఫీసరు, ఆ ఎదురుకుండా ఇంకో పెద్ద క్వార్టర్లో ఉండేవారు. ఆయనకి ఎదురుకుండా కాంపౌండ్లో ఒక 13-14 కుక్కలు ఉండేవి, కుక్క పిల్లలు. అస్తమానం అటు ఇటు గంతులు వేస్తూ ఉండేవి. వాటితో పాటు కలిపి ఆడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఒక మాస్టర్ని కూడా దానికి ప్రత్యేకంగా పెట్టారు. అంటే ఈ కుక్క పిల్లలందరూ ఊళ్ళో వాళ్ళు ఎవరో గౌరవం కొద్దీ వాళ్ళకి కుక్క పిల్లలు 4 ఎన్నో పుడితే ఒక్కొక్కటి ఈయనకి ఇస్తూ ఉండేవారు అనుకుంటా. అలాగా ఈయన దగ్గర 14-15 కుక్కలు ఉండేవి. బొచ్చు కుక్కలు, లేకపోతే పామేరే, అనేక రకాలైన వాటన్నిటితోనూ మేము కూడా ఆడుతూ ఉండాం. అలాగా కుక్కలతో మనం లవ్ చేస్తే అవి మన ఏం చేయవు అనేది థియరీ అప్పటి నుంచే మాకు తెలిసింది. ఇంకా కొన్ని బర్డ్స్, చిలుకలు అట్లాంటివన్నీ కొన్ని పంజరాల్లో కూడా పెట్టి ఆయన పెంచుతూ ఉండేవారు. ఆయన పేరు బాపురావు గారు ఏదో ఉంది ఆయన పేరు. ఆ తర్వాత ప్రతిరోజు ఇక్కడికి వెళ్ళటం, ఆఫీసు దగ్గర ఒక పెద్ద రిఫ్రిజిరేటర్ ఉండేది. ఆ రిఫ్రిజిరేటర్ని చూడటం అప్పుడే ఫస్ట్ టైం. రోజు అక్కడి నుంచి ఒక సీసాలో, గ్లాస్ సీసాలే కదా, అదివరకు గ్లాస్ సీసాలు ఉండేవి, ఇలాగా ఇటువంటి పీవీసీ లాంటివి ఉండేవి కావు. ఆ గ్లాస్ సీసాల్లో నీళ్లు తెచ్చుకొని ఐస్ వాటర్ తాగుతూ ఉండేవాడు. సమ్మర్ కదా, చాలా చక్కగా ఉండేది. అదే ఫస్ట్ టైం. అలాగా రోజు సాయంత్రం అయ్యేటప్పటికి మా అన్నయ్య సైకిల్ మీద టౌన్లోకి తీసుకెళ్ళేవాడు. టౌన్లోకి వెళ్తూ ఉంటే అక్కడ ఉడిపి హోటల్ ఉండేది. ఉడిపి హోటల్లో దోశ చాలా బాగుండేది. ఇప్పటికీ కూడా చాలా బాగా టేస్ట్ నాకు గుర్తుంది. ఆ దోశ రోజు తినేవాళ్ళం. దోశ అండ్ సాంబార్తో తినేవాళ్ళం. మేము అక్కడికి వెళ్ళిన ప్రతిరోజు కూడా మాకు డయాగ్నల్గా ఆపోజిట్ టేబుల్లో ఓ పహల్వాను వచ్చేవాడు. ఎక్కడో కసరత్తులు చేసి వచ్చేవాడు. అతను వచ్చి ఒక ప్లేట్ ఇడ్లీ అనేవాడు. ప్లేట్ అంటే వాడికి 12 ఇడ్లీలు ఇచ్చేవాడు అనమాట. అవి తినేసాక మళ్ళీ ఇంకో ప్లేట్ పట్టమన్నాడు. మళ్ళీ ఇంకో 12 ఇడ్లీలు తినేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్లేట్ అంటే మనకి 2 ఇస్తాడు, వీడికి 12 ఇస్తున్నాడు ఏంట్రా బాబు అని. అలా వచ్చేసేసిన తర్వాత మా అన్నయ్య ఈ సినిమాలకి వాటికి ఎక్కువ తీసుకెళ్తూ ఉండేవాడు. సినిమాలకి కాకినాడలో స్పెషల్ ఏంటంటే అన్ని సినిమా హాళ్ళు ఒకే వీధిలో ఉంటాయని చెప్పారు. అన్నీ వరుసగా మెజెస్టిక్, మినర్వా, లక్ష్మి అలా వరుసన ఉండేవన్నమాట. మొట్టమొదటిగా ఆ రోజుల్లో ఈ న్యూ యాక్టర్స్తో కలిపి కృష్ణ వాళ్ళు కొత్తగా యాక్ట్ చేసినటువంటి తేనె మనసులు, ఫుల్ మల్టీ కలర్ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. మెజెస్టిక్లో చూసాము.
అందరూ కొత్త యాక్టర్లు బాగుంటారు రా వెడదామని అంటే సెకండ్ షోకి దానికి వెళ్తూ ఉండేవారు. మళ్ళీ ఇంకో రోజు సత్యహరిశ్చంద్ర ఇంకో సినిమాకి దానికి వెళ్ళాం. ఇంకొక రోజు జింబో నగర ప్రవేశం అట్లాంటిది ఏదో సినిమా చూసాం. ఆ తర్వాత ఇంకో సినిమాకి వెళదాం రమ్మంటుంటే నేను రానని ఏడ్చాను. నేను రాని సినిమాలు ఎవరిని నేను చూడంటే లేదు, అది మంగమ్మ శపథం, ఇద్దరు ఎన్టీ రామారావులు ఉంటారు, కొట్టుకుంటారు, అందరూను ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉందంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా వెళ్ళాను. అది చాలా బాగుంది అనిపించింది. ఇద్దరు ఎన్టీ రామారావు, ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. అంటే అంతకు ముందే రాముడు భీముడు అట్లాంటివి వచ్చినా మేము చూసి ఉండకపోవచ్చు. ఇది చూడటం అనేది చాలా బాగుంది. అలాగే అక్కడికి దగ్గరలోనే సముద్రం కూడా ఉండేది. సముద్రానికి కూడా ఒకసారి తీసుకెళ్ళారు. కాకినాడ పోర్టు స్టేషన్కి సముద్రం కొంచెం దగ్గరలోనే ఉంది. సముద్రంలోకి దిగనవ్వలేదు. సముద్రం నీళ్ళల్లోనే పైనే ఆడాం. అది నీళ్లుగా ఉంటాయి, ఉప్పగా ఉంటాయి అని చెప్పి అందులోకి దిగనవ్వలేదు. టేస్ట్ చేస్తే ఉప్పగానే ఉంది. అవన్నీ ఇసుక క్విక్ శాండ్ లాగా ఉంటుంది, లోపలికి వెళ్ళకూడదు. అలా ఒడ్డునే కూర్చోవాలి, ఒడ్డునే కాసేపు ఆడుకుని మళ్ళీ వచ్చేసాం. ఒకసారే వెళ్ళాం. అలాగా వచ్చేసేసి మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ని దాటుతూ ఉంటే ఈ పట్టాల మీద ఈ రైళ్ళు ఎలా వెళ్తాయా అనేది నాకు ఆశ్చర్యంగా ఉండేది అంతకుముందు. ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ రైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రైళ్ళు వచ్చేటప్పుడు మేము కాసేపు ఆగేవాళ్ళం. రైలు పట్టాల మీద వెళుతోంది, ఎలా వెళుతోందా అని చెప్పి చూస్తే రైలు పట్టాల మీద దానికి చక్రాలకి అంచులు లోపలికి ఉంటాయి. అంచులు కరెక్ట్గా లోపలికి ఉంటాయి. అంచేత ఆ అంచులు అటు ఇటు కూడా కరెక్ట్ మెజర్మెంట్తో ఉండాలి అన్నమాట. 5.5 feet 5 అడుగుల 6 అంగుళాలు కరెక్ట్గా ఉన్నట్టయితేనే అది వెళుతూ ఉంటుంది. అది వాటిని చెక్ చేయడానికి రోజు కూడా అనేక మంది గ్యాంగ్ మ్యాన్ ఇక్కడ మన ఊళ్ళోనే కాదు అసలు దేశమంతటా కూడా ఎలాగ అది మెయింటైన్ చేస్తారా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంది. అంతమంది గ్యాంగ్ మ్యాన్ అవన్నీ సేఫ్టీగా చేస్తున్నారు. కాబట్టి ఏమిటంటే ఒక్క అంగుళం అటో ఇటో వెళ్ళిందంటే రైలు మొత్తం కూలిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే రైలు ఒక ట్రాక్ మీదకి ఎలా వెళ్తుంది అని చెప్పి అది కూడా నేను అక్కడ చూశాను. నాకు చాలా తమాషాగా అనిపించింది, చాలా ఎడ్యుకేటివ్గా అనిపించింది. నేను చాలామందికి చెప్పాను దాని గురించి. ఇలా కానీ వెళ్ళినట్టయితే ఓ ట్రాక్ ఇలా తప్పుకుని ఇలా వెళ్తూ ఉంటాయని చెప్పి. అలాగా రైల్వే సిస్టమ్ ఇంత విచిత్రంగా ఉంటుందా అని అనిపించింది. ఆ తర్వాత మేము 10-15 రోజులు అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసేటప్పుడు మా బ్రదరు బాపురాజా గారి వాళ్ళది రేడియో కొనుక్కొచ్చాడు. రేడియో అంటే వాల్వ్స్తో ఉండే రేడియో, పెద్ద రేడియో అనమాట. అది అంత కొన్నారు ఆయన 500-600 కొని ఉంటారు. మాకు సెకండ్ హ్యాండ్కి 200 రూపాయలకి ఇచ్చారు. దాన్ని ఒక మూట కట్టేసేసి మళ్ళీ రైల్లో ఎక్కించుకుని మేము మా ఇంటికి వచ్చేసేసి. మా ఇంట్లో అప్పటికి కరెంట్ ఉండేది కాదు మా ఇంట్లో. మామూలుగా ఈ లాంతర్ దీపాలు వీటితోనే అనమాట. ఆ తర్వాత మా పెదనాన్నగారి ఇంట్లో కరెంటు ఉండేది. మా అన్నయ్య వెళ్ళి ఆయనతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ 2 బల్బులును రేడియో వాడుకుంటారు, వాటికి ఇంత ఇస్తారని చెప్పి ఏదో మాట్లాడి అది సెటప్ చేసి ఆ వైర్లు ఆ బల్బులు పట్టుకొచ్చి పెట్టాడు. ఓ 2-3 బల్బులు. ఆ తర్వాత రేడియో. ఈ రేడియోకి యాంటెన్నా, అవుట్డోర్ యాంటెన్నా అనమాట. పైన అది కూడా కట్టి దానికి ఏరియల్ అన్నారు దాన్ని. ఏరియల్ నుంచి వైర్ తీసుకొచ్చి రేడియోకి పెడితే చాలా చక్కగా ఉండేది. అప్పటి నుంచి మాకు కరెంటు రేడియో కూడా మాకు కొత్తగా వచ్చాయి. అవన్నీ ఆ పాటలన్నీ చూసి విని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అదే టైంలో మా హైదరాబాదు తాతగారు వాళ్ళ ఊరు గోపాలపురం నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళుతూ మా ఇంటి దగ్గరకు వచ్చి ఆగారు. అదే టైంలో మా పెద్దమ్మ గారు, వాళ్ళ అబ్బాయి బాబురావు, నేను, మా జయక్క గారు, వాళ్ళ పిల్లలిద్దరు, మేమందరం కూడా మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయనతో పాటు కారులో బయలుదేరి వెళ్ళాం. ఆయన కారు 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోనిచ్చేవారు కాదు. 50 మైల్సే ఉండేవి దాని మీద. 50 మైళ్ళ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళనిచ్చేవారు కాదు. అంటే ఇవాళ రోజున 80 కిలోమీటర్లు, కానీ అంత కూడా కాదు, ఇంకా నెమ్మదిగానే వెళ్ళచ్చు. ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన తీరే నాకు ఇప్పటికీ కూడా బాగా నచ్చుతుంది. మనం ర్యాష్గా వెళ్ళకూడదురా, ఇంకొకడు ఎవడన్నా కానీ ర్యాష్గా వచ్చినా కూడా మనదే తప్పు అవుతుంది. అంచేత మన చేతనైనంత మటుకు మనం ర్యాష్గా వెళ్లకుండా ఉన్నట్టయితే మన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉండొచ్చు అన్నారు. ఆ థియరీ నాకు చాలా బాగా నచ్చి మేము కూడా ఇప్పటికీ జాగ్రత్తగానే నడుపుకుంటూ ఉంటాం అన్నమాట.
ఆ కారులో ఆయన అదే స్లో మోషన్లో బయలుదేరేటప్పటికి పొద్దున్న 5ంటికో ఎంతకో బయలుదేరాం. సాయంత్రం 3, 4 అయింది హైదరాబాద్ వెళ్ళేటప్పటికి. ఈ దారిలో 2 సార్లు ఈ కార్పొరేటర్లో నీళ్లు మండిపోవటం, ఎగిరిపోవటం, ఇట్లాంటివన్నీ చాలా చిత్ర విచిత్రాలన్నీ జరిగినాయి. మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ బయలుదేరటం ఇట్లాంటివన్నీ చేసి, ఆ రోజుల్లో మలక్పేట దాకా ఉండేది హైదరాబాద్ సిటీ. మలక్పేటలో ఈ క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ అవన్నీ ఉండేవి. అవి వచ్చేటప్పటికి మా తాతగారు చెప్పారు, ఇగో ఇవి వచ్చేసాయంటే హైదరాబాద్ వచ్చేసినట్టేరా అని. ఇవాళ అది కాదు, ఇంకా ఎంత దూరం దాకా హైదరాబాద్ స్ప్రెడ్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కారులో ఆయన మామూలుగానే ఇదివరకులాగానే చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, ఈ పబ్లిక్ గార్డెన్స్ ఇవన్నీ కూడా తిప్పారు. అవి కాకుండా ఈసారి గోల్కొండ ఫోర్ట్కి తీసుకెళ్ళారు మా అందరినీ. గోల్కొండ ఫోర్ట్ అమ్మటే వెళ్ళి ఆ లోపలంతా నడవలేరులేరా, వద్దు ఇక్కడ నుంచి చూడండి చాలు అని చెప్పేసి మమ్మల్ని నెక్స్ట్ మధ్యలో అయినట్టు గండిపేట చెరువుకి తీసుకెళ్ళారు. గండిపేట చెరువు పెద్ద అనంతమైన చెరువులాగా ఉండేది. చెప్పారు అక్కడి నుంచే వాటర్ అంతా కూడా హైదరాబాద్కి సప్లై అవుతుంది, చాలా స్వీట్ వాటర్ వస్తుంది, అది ఇది అని చెప్పారు. చాలా బాగుందండి. అక్కడే ఉయ్యాల, ఇది పార్కు ఇవన్నీ ఉండే. ఆ ఉయ్యాల మీద మా తాతగారు కూర్చుని ఊగుతుంటే మాకు చాలా తమాషాగా అనిపించింది. అక్కడే అడ్జసెంట్గా ఇంకొక పార్క్ అది ఉంటే అక్కడ కూర్చుని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పిండి పులిహోర ఇట్లాంటివన్నీ తినేసేసి తినబండారాలు మళ్ళీ హుమయూన్ సాగరు, దాని మీదుగా నెహ్రూ జులాజికల్ పార్క్కి వెళ్ళి. నెహ్రూ జులాజికల్ పార్కు అప్పుడే కొత్తగా పెట్టారు, పెద్ద పార్కు. అక్కడ జారుడు బలలు, ఇనపవి అవి ఉంటే వాటి మించి బాగా జారి ఆడుకున్నాం. ఆ తర్వాత ఇంకొకటి విచిత్రమైంది, గళ్ళు గళ్ళుగా ఉన్నది, దాని పేరేమో నాకు తెలియదు. ఆ మెట్లమ్మటే ఆ పైకెక్కి ఆ ఇనప ఇది ఉండేది, దాని మించి నేను ఒక్కసారిగా పడ్డాను. పడేటప్పటికి అసలు మతిపోయింది, అసలు కాసేపు కాన్షియస్ లేదు. నేను లేచేటప్పటికి అప్పటికి 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. మా జయక్క గారు ఒళ్ళో పెట్టుకొని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడ్చేసేస్తున్నారు. నేను లేచేటప్పటికి అంతా బాగానే ఉంది, సర్దుకుందిలే పర్వాలేదు. సరే, దాని తర్వాత అప్పటి నుంచి కొత్తగా వచ్చిన జంతువులు ఈ డైనోసారస్ లాంటి బొమ్మలు, తర్వాత హిప్పోపటామస్, తర్వాత రైనో, ఇవన్నీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా పుల్లు, సింహాలు, చిలకలు ఇట్లాంటివన్నీ తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేసారు. ఈలోపుగా మా మామయ్య ఒక ఆయన ఉండేవారు, ఆంజనేయులు మామయ్య. ఆయన వచ్చి మమ్మల్ని ఇంకొన్ని ప్లేసెస్కి, ట్యాంక్ బండ్కి వాటికి తీసుకెళ్తూ ఉంటారు. ట్యాంక్ బండ్కి వెళ్ళి వస్తుంటే అంటే ఇంచుమించు 9-10 మంది ఒకళ్ళ పక్కన ఒకళ్ళు చేతులు కట్టుకుని ఎడుతూ ఉంటే బస్సు కానీ స్కూటర్ కానీ ఏది కూడా వచ్చేది కాదు. 1 నిమిషానికో ఎంతకో ఒక స్కూటర్ వచ్చేది, 2 నిమిషాలకో 3 నిమిషాలకో ఒక బస్సు వచ్చేది. అప్పుడు తప్పుకునేవాళ్ళం, లేకపోతే ఆ రోడ్డు అంతా కూడా చట్టాపట్టాలు వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాం. అలా నడుచుకుంటూ వస్తున్న క్రమంలో ట్యాంక్ బండ్ అయిపోయి రైట్ కర్వ్ సెక్రటేరియట్ వైపు తిరుగుతుంటే అక్కడ నా చెప్పులు తెగిపోయి, సరే ఇవి కుట్టించుకోవాలి, ఎక్కడ ఉంటాయో కుట్టించుకుందామంటే మా మామయ్య ఏం చేశాడు, ఆ చెప్పుల్ని అటువైపు ఓ చెరువులాగా ఉంది అందులోకి విసిరేసి ఇంకోటి కొనుక్కుంది కానీ పర్లేదులే వచ్చాయన్న. అక్కడ చెరువులాగా ఉన్న గుంట అంతా కూడా ఇప్పుడు అక్కడ కార్పొరేషన్ ఆఫీస్ పెద్దది కట్టేసేసారు అన్నమాట. అవన్నీ డెవలప్మెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే మా మామయ్య చార్మినార్కి దగ్గరలో ఇంకొక రిలేటివ్స్ ఉండేవారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళితే వాళ్ళందరూ ఏదో పరమానందయ్య శిష్యులుగో ఏదో సినిమాకి వెళ్ళారు. వాళ్ళింటో మాకు సుందర మామయ్య అని ఇంకో ఆయన అన్నాడు. ఆయనకి మెట్రికులేషన్ ఎగ్జామ్స్ ఏవో ఉండి చదువుకుంటున్నాడు. ఈలోపుగా మా ఆంజనేయుల మామయ్య ఇవి తయారు చేసి శనగపిండి, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పకోడీలు వేసి మాకు పెట్టాడు. ఓహో, మనం కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట అని చెప్పి మాకు తెలుసు. అలా వచ్చేసేసిన తర్వాత కరోనా చిక్కడపల్లిలో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి నాకు మళ్ళీ శాండక్ చెప్పల్సో ఏవో కొని ఆ మర్నాడు మా ఆంజనేయ మావయ్య నన్ను మా వాళ్ళందరినీ తీసుకుని రైల్లో ఏలూరు వచ్చేసేసి అలాగా అనేక సార్లు హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఇంకో సందర్భంలో నేను మా బాబురావునే మాత్రమే వెళ్ళాం, వీళ్ళందరూ ఎవరు రాలేదు.
ఇంకొక అతను విశ్వం అని బిఏ చదివిన అతను ఒక అతను వచ్చేవాడు. కానీ తర్వాత అతనికి ఏదో సిక్ అయ్యి చనిపోయినాడు. మేము ముగ్గురం వెళ్ళాము హైదరాబాదు. వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం పెద్ద అయినాం కదా. మా తాతగారు అతనికేమో 5 రూపాయలు ఎంతో ఇచ్చేవారు రోజు బేటాను. అంటే పేపర్ కొనుక్కొని వాంటెడ్ కాలమ్స్ అవన్నీ చదువుకుంటూ ఉంటాడు, అది ఇది అని చెప్పి. అలాగే మాకేమో 2 రూపాయలు ఇచ్చేవారు ఏమైనా కొనుక్కోమని. నాకు రెండు కలిపి మా బాబురావు అన్నయ్యకే ఇచ్చి ఇద్దరికి కలిపి ఖర్చు పెట్టండి రా అని వాడికే ఇచ్చేవారు. మేము దీపక్ మాల్ పక్కన ఏదో హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇడ్లీలో దోశలో ఏవో తినొస్తూ ఉండేవాడు. మధ్యాహ్నం పూట ఐస్ క్రీమ్స్ అవి కొనుక్కుంటూ ఉండేవాడు. ఒక రోజున మా తాతగారి గురువు గారు అయినటువంటి శాస్త్రి గారు ఆయన వచ్చారు. వచ్చి సుబ్బారావు సినిమాకి వెళదాం, గైడ్ సినిమా వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇది అని ఆయన చెప్తే అలాగే సార్ అని చెప్పి ఈయన కారు తీసి ఆయన మా తాతగారు ముందర కూర్చున్నారు. నేను విశ్వం మా బాబురావు వెనకాల కూర్చుని రీగల్ థియేటర్లో వచ్చింది గైడ్ సినిమా. అది ఆర్కే నారాయణన్ రాసిన బ్రహ్మాండమైన నవల, దేవానంద్ బ్రహ్మాండంగా యాక్ట్ చేసిన సినిమా అని చెప్పి చాలా బాగుంది. మాకు కూడా చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి కూడా సినిమాస్ అవన్నీ కూడా చూడటం బాగా అలవాటైంది. తర్వాత మళ్ళా మా ఆంజనేయుల మామ మళ్ళా వస్తే ఆయనతో మాకు రైలులో టికెట్లు కొనేసేసి ఎక్కించి పంపించేసేసారు. మా సమ్మర్ హాలిడేస్ ఇట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్తూ ఉండడం, అక్కడ స్పెండ్ చేస్తూ ఉండడం, మధురకు చూడని ప్రదేశాలు చూస్తూ ఉండడం ఇలా అలవాటు అవుతూ ఉండేది. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. నా హై స్కూలు విశేషాలు ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.